ఎన్నో ఘాట్స్ కట్టి అభివృద్ధి చేశాం. ఇవాళ రిటైనింగ్ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్న వైసీపీ నాయకులు ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా నేను ఆ పనులు ప్రారంభం చేస్తే ఇవాళ వైసీపీ నాయకులు జబ్బలు దరుచుకుంటున్నారు. ఎస్టీ సబ్ ప్లాన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? ఎస్టీ సబ్ ప్లాన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? శాసనసభ్యులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నీకు తెలుసా? హజ్ హౌస్ ఏంటో తెలుసా? మైనార్టీ అభివృద్ధి కోసం ఎన్ని కళ్యాణ మండపం కావచ్చు, హజ్ హౌస్ కావచ్చు, సంబంధించిన స్కూల్ బిల్డింగ్లకు సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావో నీకు తెలుసా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎన్ని వందల కోట్లు వచ్చినాయో నీకు తెలుసా? కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గడ్కరీ గారిని ఒప్పించి ఆ ఫ్లైఓవర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా డిజైన్స్ విషయంలో అధికారులు కూర్చోబెట్టి ఎన్ని గంటల సమావేశాలు జరిగాయో నీకు తెలుసా? సోషల్ మీడియాలో నోరికి అద్దు అదుపు లేకుండా ఎంపీగా గెలిచామనే అహంకారంతో 55 నెలలుగా నీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎన్ని మాట్లాడినా కూడా ఎందుకు సాధించావంటే పార్టీ క్రమశిక్షణ, పార్టీ అధినాయకుడు కష్టం, ఆయన పడతా ఉన్న కష్టం, ఆయన చేస్తా ఉన్న కష్టం, అవన్నీ మర్చిపోయి జగన్ రెడ్డి పంచన చేరి నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా అబద్ధాలు మాట్లాడతావా? గ్రీనరీ చేయాలని గన్నవరం నుంచి విజయవాడ మహానగరం దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చిన వాళ్ళంతా కూడా ఇది మన విజయవాడేనా, ఈ గ్రీనరీ మన విజయవాడేనా, ఈ లైటింగ్ మన విజయవాడేనా? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకయ్యనాయుడు గారు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు, ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రులు, మన ఎంపీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ 5 ఏళ్లలో ఏనాడన్నా జగన్ రెడ్డిని విజయవాడ అభివృద్ధి మీద నిలదీశావా? ఆ దమ్ము ధైర్యం నీకుందా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అడ్డగోలుగా గాలికి వదిలేస్తే పార్లమెంటు సభ్యుడిగా ఏనాడన్నా జగన్ రెడ్డిని నిలదీశావా? విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మధ్యలో అడ్డుకుంటే ఏ రోజన్నా జగన్ రెడ్డిని కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులు కానీ జిల్లాలో నిలదీశావా? ప్రశ్నించావా? ఏనాడన్నా ఏ సమావేశానికి వెళ్ళే ఎంతసేపటికి నా ప్రోటోకాల్ అని మా మీద పడి ఆడవటం తప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మీద, నాయకుల మీద పడి ఆడవటం తప్ప ఏనాడన్నా జగన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులను కానీ, వైసీపీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఏనాడన్నా ప్రశ్నించావా? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం, కించపరచడం, నీ అహంకారం, నీ బాధ్యత లేని ప్రకటనలో, నీ ఇష్టం వచ్చినట్టు నీ మూడును బట్టి నువ్వు పోగొట్టుకున్న వ్యాపారం, నువ్వు వదిలేసిన వ్యాపారం, నీ బళ్ళు సీజే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెచ్చి మా పార్టీకి, మా నాయకుడికి రుద్దటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను కేశినేని నానిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా తీసుకో, విజయవాడ నగరంలో గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ఈ అసమర్థుడు జగన్ రెడ్డి, నువ్వు ఎంపీగా 5 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నావు, ఇవాళ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నావు. ఢిల్లీ నుంచి ఏం తెచ్చావో చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రితో దెబ్బలాడి ఏం చేసావో చెప్పు. ఇవాళ 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టారు. పోలవరాన్ని 72% తీసుకెళ్లారు. పట్టిసీమ సంవత్సరం కాకుండా పూర్తి చేశారు. ఇవన్నీ ఆయన గొప్పతనం.